పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం గుట్టపాల్యం సెగ్మెంట్ ఎంపీటీసీగా అవకాశం కల్పించినటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన బర్నేపల్లి శ్రీకాంత్ యాదవ్ ప్రభుత్వం మారడం వలన గుట్టపాల్యం సెగ్మెంట్ నందు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాము. మళ్లీ అవకాశం ఉంటే తప్పకుండా మిగిలిన పనులు కూడా పూర్తి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రాబోవు ఎలక్షన్స్ లో పీలేరు శాసనసభ్యులు గెలుపు కొరకు తన వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం గొట్టుపాలెం సెగ్మెంట్ నందు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియపుతూ ఎంపీటీసీ బర్నేపల్లి శ్రీకాంత్ యాదవ్ ప్రసంగించారు. నాకు గుట్టపాలెం పంచాయతీ ఎంపీటీసీకి అవకాశం ఇచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మన మిథున్ రెడ్డి గారికి, చింతల రామచంద్ర గారికి ధన్యవాదాలు. నన్ను ఆదరించిన గుట్టపాలెం గ్రామ ప్రజలకి నా కృతజ్ఞతలు. మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాను. ప్రభుత్వం మారడం వల్ల మీకు మంచి చేయలేకపోయాను. నెక్స్ట్ అవకాశం ఇస్తే మీకు మేలు చేస్తాను. నేను చేసిన అభివృద్ధి పనులు గుట్టపాలెం పంచాయతీలో పైప్ లైన్లు, వాటర్ లైన్ వేయడం జరిగింది, పింఛనీలు ఇవ్వడం జరిగింది, రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది, అలాగే సచివాలయం దగ్గర పబ్లిక్ టాయిలెట్స్ కట్టడం జరిగింది. మన పంచాయతీలో గుట్టపాలెం నుంచి హరిజనవాడకు సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఇట్లా అలాగే గుట్టపాలెంలో రాములవారి గుడి దగ్గర వేయడం జరిగింది. ఆర్ఓ ప్లాంట్లు 2-3 పెట్టడం జరిగింది మిథునన్న ద్వారా, మిథునన్న నిధుల ద్వారా. మన గుట్టపాలెం నందు స్కూలు నాడు నేడు ద్వారా బాగా డెవలప్మెంట్ జరగడం జరిగింది. ఇక్కడ బరినేపల్లిలో కూడా జరగడం జరిగింది. గవర్నమెంట్ ఆగిపోవడం వల్ల అర్థంలోనే ఆగిపోయింది. మన పంచాయతీలో జగనన్న ఇంటి పట్టాలు 200 ఇండ్లు ఇవ్వడం జరిగింది. మన యువ నాయకుడు మిథున్ రెడ్డి గారు సర్వతో చాలా కృషి చేశాము. నెక్స్ట్ గవర్నమెంట్కు జగనన్నకి కష్టపడి పని చేస్తాము. ఆ మాట ఈ మాట జగనన్న మాటే వస్తూ ఉంది. మేమందరము కష్టపడి జగనన్నని గెలిపించుకుంటాము. ఇక్కడ జగనన్నని, మిథునన్నని, చింతల రామచంద్రని ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఎల్లవేళలా పార్టీకి కృషి చేస్తామని కోరుకుంటున్నాము. జై జగనన్న, జై మిథునన్న, జై చింతల రామచంద్రారెడ్డికి, జై వైసీపీ.